ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృపను బట్టి నేను బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని విశ్వసిస్తున్నాను. ఈరోజు మన వీడియోలో దేవుని వాగ్దానము, యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 12వ వచనము. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఎంత అద్భుతమైన మాట కదండి. ఇక్కడ అపోస్తలుడైన యాకోబు శోధనలు పడేవారిని బాధపడమని చెప్పడం లేదండి, కానీ శోధనను సహించేవాడు ధన్యుడు అని అంటున్నాడు. ధన్యుడు అంటే బహుగా ఆశీర్వదించబడినవాడు అని అర్థం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో శోధనలు ఎందుకు వస్తాయి అని మనం ఆలోచిస్తే, దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించటానికి, మనల్ని మరింత బలపరచటానికి కొన్నిసార్లు శోధనలను అనుమతిస్తాడండి. శోధన అనేది మనల్ని పడగొట్టడానికి కాదు, మనల్ని ఆత్మీయంగా ఎదగడానికి ఉపయోగపడే ఒక సాధనం. బంగారం కూడా అగ్నిలో కాలితేనే దానికి పూర్తి శుద్ధత వస్తుందండి. అలాగే మన విశ్వాసం కూడా శోధనలనే అగ్నిలో పరీక్షించబడినప్పుడే అది దేవునికి మహిమకరంగా మారుతుంది. కానీ చాలామంది శోధన రాగానే దేవుడిని దూషిస్తూ ఉంటారు, ప్రార్థన చేయడం మానేస్తారు, మందిరానికి వెళ్ళడం కూడా మానేస్తారు. కానీ వాక్యం చెబుతుంది శోధనను సహించాలి అని. సహించడం అంటే కష్టాన్ని చూసి పారిపోవడం కాదండి. ఆ కష్టంలో కూడా దేవుని మీద నమ్మకం ఉంచి ఓపికతో నిలబడడం. యోబు జీవితాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, ఆయన తన ఆస్తిని, పిల్లలను, ఆరోగ్యాన్ని అంతా కోల్పోయాడు. అయినా సరే ఆయన దేవునికి విరోధంగా ఏ పాపము చేయలేదు కదండి. ఓపికతో శోధనను సహించాడు. అందుకే దేవుడు యోబును రెండంతలుగా ఆశీర్వదించాడండి. ఇక ఈ వచనంలో 2వ భాగాన్ని మనం గమనిస్తే, శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును అని వ్రాయబడి ఉంది. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట ఉందండి. అది ఏమిటంటే, శోధనకు నిలబడాలి. పరీక్ష రాయడం ముఖ్యం కాదండి, ఆ పరీక్షలో పాస్ అవ్వడం ముఖ్యం. అలాగే శోధనలు రావడం ముఖ్యం కాదు, ఆ శోధనలో మనం పాపం చేయకుండా నీతిగా నిలబడడం ముఖ్యం. అలా నిలబడిన వారికి దేవుడు ఇచ్చే బహుమతి ఏంటో తెలుసా? జీవ కిరీటం అండి. ఈ లోకంలో ఇచ్చే కిరీటాలు, అవార్డులు కొన్ని రోజులకు పాడైపోతాయి, కానీ నా ప్రభువు ఇచ్చే జీవ కిరీటం ఎన్నటికీ వాడిపోనిది. అది నిత్య జీవానికి సాదృశ్యమండి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీ జీవితంలో ఎలాంటి శోధన గుండా మీరు వెళుతున్నారు? అప్పుల బాధలా? అనారోగ్యమా? కుటుంబంలో సమాధానం లేకపోవడమా? ఉద్యోగంలో సమస్యలా? లేదా మనుష్యులు మిమ్మల్ని నిందిస్తున్నారా? వీటన్నిటి మధ్యలో మీరు అధైర్యపడకండి. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మీరు శోధనలో ఓపికతో నిలబడితే రేపు మీరు దేవుని నుండి ఆ జీవ కిరీటాన్ని పొందుకుంటారు. దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సమస్తాన్ని మేలుకరంగానే మారుస్తాడు. కాబట్టి ప్రార్థనలో కనిపెట్టండి, వాక్యాన్ని ధ్యానించండి, శోధనలను జయించండి. ఇప్పుడు మనం చిన్న ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవును, పరమనమ్మకస్తుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నాయనా, ఈ సమయంలో మీ అద్భుతమైన వాక్యాన్ని మాకు వినిపించినందుకు వందనాలు. యాకోబు 1వ అధ్యాయం 12 ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. దేవా,
ఈ వీడియో చూస్తున్న మీ బిడ్డల జీవితాలలో ఎలాంటి శోధనలు, కష్టాలు, ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటినీ మీ పాదాల చెంత పెడుతున్నాము. తండ్రి, శోధనలను సహించే ధైర్యాన్ని, ఓపికను మీ బిడ్డలకు దయచేయండి. ఏ ఒక్కరూ కష్టాలను చూసి వెనుకడుగు వేయకుండా మీ మీద నమ్మకం ఉంచి విశ్వాసంలో స్థిరంగా నిలబడే కృపను అనుగ్రహించండి. తండ్రి, శోధనలకు నిలిచి మీరు వాగ్దానం చేసిన ఆ మహిమగల కిరీటాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించండి. అధైర్యపడిన హృదయాలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థత దయచేయండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్నవారికి మీ మార్గాలను తెరవండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ప్రాంతంలో మీ కృప మీ బిడ్డలకు తోడుగా ఉంచుమని వేడుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేంత వరకు దేవుని మహాకృప నాకు మీకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.